గోపాల్ బాండ్, గోపాల్ తెలివి యమగ్రాన్, మాటల మైగడు గోపాల్ బాండ్, పోతల రాయుడు గోపాల్ బాండ్, గుట్టులు మట్టులు రట్టు చేసి చక్కిలి గింతల మాయ చేసి నవ్వించే మన గోపాల్ బాండ్, ఎప్పుడు గెలిచే గోపాల్ బాండ్. ఓ రోజు గోపాల్ బాండ్ రాజ్యసభకు వెళ్లేసరికి అక్కడంతా గందరగోళంగా ఉంది. సభ మధ్యలో ఓ పహిల్వాన్ నిలబడి ఉన్నాడు. అందరూ అతన్నే వింతగా చూస్తున్నారు. అతను రాజుగారితో మాట్లాడుతూ, మహారాజా, నేను ప్రపంచమంతా తిరుగుతూ నాకంటా బలమైన వాడు ఉన్నాడా అని వెతుకుతున్నాను. మీ రాజ్యంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నన్ను కుస్తీలో ఓడించవచ్చు. అంతటి సమర్థులెవరో లేకపోతే నాకు సన్మానం చేసి బంగారు పథకం ఇప్పించండి అని అన్నాడు. రాజ్యసభలో ఉన్న పహిల్వాన్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఆ పహిల్వాన్ ఆకారం చూసి ముందుకు రావడానికి ఎవరికీ ధైర్యం లేక వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. మహారాజుకు తల కొట్టేసినట్లయింది. మన రాజ్య గౌరవాన్ని కాపాడేవారెవరూ లేరా అన్నట్లు అందరి వంకా చూశారు. కొద్ది క్షణాల సభలో నిశ్శబ్దం. జనం మధ్యలో నుంచి గోపాల్ బాండ్ ముందుకు వచ్చాడు. అప్పుడు గోపాల్ బాండ్ లేచి నిలబడి, ఒక్క వారం సమయం ఇవ్వండి మహారాజా, అతన్ని నేనే ఓడిస్తాను అన్నాడు. రాజుగారితో పాటు సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజు కళ్ళల్లో సందేహం. గోపాల్ తెలివైనవాడు అని ఆయనకి తెలుసు. సరే గోపాల్, ఒక వారం తర్వాతే పోటీ అని ప్రకటించాడు. కానీ ఆ వారం అంతా పహిల్వాన్కి నిద్ర పట్టలేదు. పదే పదే గోపాల్ బాండ్ మాటలు గుర్తొస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూనే ఉన్నాడు. తెల్లవారితే వారం అయిపోతుంది. వెంటనే లేచి నేరుగా గోపాల్ బాండ్ ఇంటికి వెళ్ళాడు. గోపాలేడి? మా ఆయన ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. దేనికి? మా ఆయన తపస్సు చేస్తున్నారు. తపస్సా? దేనికి? ఎవరో పహిల్వాన్ వచ్చారట. అతనిపై గెలవటానికి ఆంజనేయ స్వామి సాయం కోరబోతున్నారట. ఆ గుడి ఎక్కడుందో అడిగి పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే గోపాల్ బాండ్ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఎదురుగా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ పెద్దగా మంత్రాలు చదివేస్తున్నాడు. పహిల్వాన్ అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ విగ్రహం వెనుక గోపాల్ బాండ్ స్నేహితుడు దాక్కుని నిలబడి ఉన్నాడు. వెంటనే ఆ స్నేహితుడు తన చేతిలో ఉన్న పూలని విగ్రహం పై నుంచి గోపాల్ పై పడేలా విసిరాడు. పువ్వులు గాలిలో తేలుతూ గోపాల్ బాండ్ పై పడ్డాయి. ఆ పువ్వులు పడడం, ఆ వెలుగు, గంభీరత పహిల్వాన్ కు ఒక్కసారి ఇది నిజంగానే దేవుని దయ అనిపించేసింది. ఈలోగా ఆ స్నేహితుడు గట్టిగా గొంతు మార్చి, ఓ భక్త గోపాల్ బాండ్, నీ భక్తికి మెచ్చాను, నా శక్తిని నీకు ఇస్తున్నాను అన్నాడు. వీటన్నింటినీ చూసిన పహిల్వాన్ గుండె దడదల్లాడింది. ఇతనిని ఓడించడం సాధ్యమేనా? దేవుడే స్వయంగా ఇతని వెంట ఉన్నాడు అన్న భయం మొదలైంది. అక్కడి నుంచి కంగారుగా వెళ్లిపోయాడు. మరుసటి రోజు పోటీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గోపాల్ బాండ్ వచ్చాడు. ఎంతసేపు ఉన్నా పహిల్వాన్ రావట్లేదు. రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. ఈలోగా నలుగురు పహిల్వాన్ బలవంతంగా లాక్కొస్తున్నారు. పహిల్వాన్ గోపాల్ బాండ్ని భయంగా చూస్తూ, మహారాజా, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని వినయంగా చెప్పి పరుగులు అంకించుకున్నాడు. అంతే, సభలో హర్షధ్వానాలు. గోపాల్ బాండ్ను పహిల్వాన్లు భుజాలపై ఎక్కించుకున్నారు. రాజు బహుమతులతో ముంచెత్తారు. ఆ రోజు నుండి రాజ్యంలో శరీర బలం ఉంటే పహిల్వాన్ అవుతావు, మేధాబలం ఉంటే గోపాల్ బాండ్ అవుతావు అని జనం చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.